వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నేను నిన్న వీడియోలో చూశారు కదా, మేము వైజాగ్ వెళ్ళాం. అది మా హస్బెండ్ హాస్పిటల్ కోసం అని చెప్పి అప్పుడైతే మేము చూసాం కదా నయాగరా ఫాల్స్ ఎగ్జిబిషన్ కోసం. ఆ ఎగ్జిబిషన్కి అయితే పిల్లల్ని తీసుకురావాలని అనుకుని ఇంకా ఆ రోజు టైమింగ్స్ అది అడిగేసి వచ్చేసాం కదా ఇంటికి. ఇంక ఈరోజు అయితే బయలుదేరాం పిల్లల్ని తీసుకొని. మధ్యలో అయితే మాకు ఇప్పుడు మే నెల అంతా కూడా ఉత్తరాంధ్ర ఊరికి అమ్మవార్లు ఉంటారు కదా, అమ్మవారికి మే అంతా కూడా ఉత్సవాలు జరుపుతూ ఉంటాయన్నమాట పల్లెటూరులో. అలాగే ఇక్కడ భీమిలి దగ్గర మొత్తం భీమిలి దగ్గర నుంచి మొదలయ్యి ఋషికొండ వరకు మొత్తం మధ్యలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా అమ్మవారి పండుగలు అయితే జరుగుతున్నాయి అనమాట. ప్రతి మంగళవారం మే తర్వాత మంగళవారం ఒక్కొక్క ఊర్లో జరుగుతాయి. ఇంక వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మేము భీమిలి రోడ్ మీదుగా వెళ్తున్నాము. ఇంకా ఫుల్ లైటింగ్ భీమిలి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఋషికొండ వరకు కూడా మనకి ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా. ఇంకా సిటీస్లో కంటే మనకి ఇలాగా విలేజెస్లోనే చక్కగా అన్నీ జరుపుతారు. పండుగలన్నీ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఊర్లో కూడా అలాగే కదా, పైడితల్లి అమ్మవారి ఉత్సవం అయితే చాలా బాగా చేస్తాం. సిరిమానోత్సవం తర్వాత ఇంకా 3 రోజులు ఎంత హడబడి ఉంటుందంటే భలే ఉంటుంది ఊరంతా కూడాను. ఉత్తరాంధ్ర మనకి ఏంటంటే పండుగ అంటే ఒక రోజుతో అయిపోదు, ఒక వారం 10 రోజులు ముందు నుంచి కూడా ఇంకా చుట్టాలు రావడం అలా ఉంటుంది. తర్వాత వచ్చి అమ్మవారికి మొక్కుబళ్ళు ఇంకా ఘటాలు అవి ఉంటాయి. అవి 10 రోజులు 15 రోజులు ముందు నుంచే ఇంకా అమ్మవారికి జాతర ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి కూడా పండుగ వాతావరణం అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఊరంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, అటువైపు రోడ్లో అయితే తీసుకెళ్తున్నారు మొత్తం అంతా కూడా దేవుడి వేషాలు వేయించి ఇదంతా ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు అనమాట. ఎదరేమో డ్యాన్స్లు ఇంకా కోలాటం అలాగా కొన్ని ఆర్కెస్ట్రాలు అవన్నీ వచ్చి అందరినీ ఇంకా 1 by 1 అలా వరుసగా లైన్ లాగా పెట్టి తీసుకెళ్తున్నారు. అయ్యో మనకైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా దూరంగా ఆ టెంపులే మొత్తం జాతర అయ్యేదంతా కూడా. చూడడానికి బాగుంది కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా లైట్లు పెట్టుకు రావడం చాలా కష్టం. నిన్న నా వ్లాగ్లో చూశారు కదా ఋషికొండ డే టైంలో, ఇది నైట్ టైం అనమాట. కొండ మీద అంతా కూడా మంచి వెలుగులతో భలే ఉంటుంది. ఇంకా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఆల్రెడీ ఫ్లెక్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, నయాగరా వాటర్ ఫాల్స్ ఎక్స్పో అని చెప్పి. ఇంకా లోపల అయితే పార్కింగ్ చేసేసి మేమైతే టికెట్స్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు ఇంకా వైజాగ్ నిన్న చూసాం కదా నయాగరా వాటర్ ఫాల్స్, ఆ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. సాక్షి నేను వెళ్తున్నాం, వాళ్ళ డాడీ అయితే చూస్తున్నారు కదా టికెట్స్ అయితే తీస్తున్నారు. మనకు వచ్చి పర్సన్ 100 రూపీస్, పిల్లలకు కూడా అలాగే ఉంది టికెట్ ప్రైస్ వచ్చి. ఇంకా మా వాళ్ళు పోస్టర్ చూడగానే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. చూస్తున్నారు కదా టికెట్ మీద అయితే 120 అని ప్రింట్ చేశారు, కానీ 100 రూపీస్ అయితే పే చేయించుకుంటున్నారు. బయట అంతా కూడా ఇలా ఫ్లెక్స్తో అయితే పెద్ద బ్యానర్ లాగా వేస్తారు. అంతా కూడా చాలా బాగుంది, అంటే బయటే చూడడానికి చాలా బాగుంది. ఇంకా నిన్న చూసినప్పటి నుంచి లోపల ఎలా ఉంటుందని ఒకటే ఎగ్జైట్మెంట్ నాకు కూడా. ఇంకా పిల్లలకైతే ఇక్కడ బయటకు తీసుకురాగానే వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. మనకు వైజాగ్లో ఏరోప్లేన్స్ కింద నుంచి వెళ్తాయి కదా, అది చూసి పిల్లలు ఫస్ట్ డ్రోన్ అనుకున్నారు. నాకు కూడా చూపిస్తున్నారు డ్రోన్ అని చెప్పేసి. ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చేసాం. లోపల అయితే మేము ఏమనుకున్నామంటే నయాగరా వాటర్ ఫాల్స్ అదొక్కటే పెట్టారేమో అనుకున్నాం. చూస్తున్నారు కదా దూరంగా, అది అక్కడ పైనుంచి పైప్స్తో జస్ట్ అలా వాటర్ రన్ చేస్తున్నారు ఫ్లెక్స్ బోర్డ్ మీద. ఇంకా తర్వాత మేము అది ఒకటేనేమో ఇంకా ఫెయిల్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ అనుకున్నాం, కానీ లోపల అయితే చూడడానికి చాలా ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయో మీరు ఇప్పుడు చూసేయండి అన్నీ కూడా.
మోక్ష ఫోటో తీస్తుంది హాయ్ చెప్పు ఓకే హాయ్ సాక్షి ఏయ్ మోక్ష మనుషులే కదా ఈసారి నువ్వు వెళ్ళు ಇಲ್ಲ ಅದು ಲವ್ಸ್ ನಾ ಲವ್ಸ್ ಮಾಡ್ತಾವ సాక్షి ఆక్సిజన్ పీల్చుకుంటాం
మీరు లోపల చూసారు కదా, మెర్మైడ్ షో అయితే ఒక రేంజ్ అని చెప్పొచ్చు ఈ ఎక్స్పోకి. ఇంకా మిగతావన్నీ కూడా బయట షాప్స్ కామనే కదా, ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో సామాన్లు, ఇంకా లేడీస్ ఫ్యాషన్ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ ప్రతి ఎక్స్పోలో కూడా దొరుకుతుంది కదా. పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా బయట షాప్స్, ఇంకా ఇవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. ఇంకా మరొక అద్భుతం ఉంది, అది కూడా ముందు ముందు వస్తుంది మన వీడియోలో, చూడండి. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా. మేము ఏంటంటే ఇంకా ఈ షాప్స్ అనేవి అన్ని ఎక్స్పోలో ఉంటాయి కాబట్టి నేను పెద్దగా ఇంకా లోపలికి వెళ్ళి ఏం తీయలేదు. ఎందుకంటే ప్రతి ఎక్స్పోలోని ఇవన్నీ కామన్ కదా, ఇంకా లేడీస్కి సంబంధించినవి, ఇంకా పిల్లలకి బొమ్మలు, ఇంట్లో చిన్న చిన్న సామాన్లు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కూడా, అవన్నీ పెట్టారు ఇంకా రెగ్యులర్గానే. ఇక్కడైతే స్ప్రింగ్ రోల్ చేస్తున్నారు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. పిల్లలు చూడగానే ఆకలేస్తుందని అడిగారు. ఇంకా మా వారైతే అదొక ప్లేట్, ఇదొక స్ప్రింగ్ రోల్ చెప్పారు. ఇప్పుడైతే మనం ఇంకొకటి లోపల అద్భుతంగా ఉందని చెప్పాను కదా, అదేంటంటే కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్. అంటే కాశ్మీర్ సిటీ లాగా లోపల అనేది సెట్ అంతా కూడా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా మీరు లోపల చూడొచ్చు. నేను మొత్తం కూడా వీడియో తీసాను. వీలైతే ఒకసారి రండి, పిల్లల్ని తీసుకొని, సమ్మర్ కదా హాలిడేస్ పిల్లలకి కూడా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ఎగ్జిబిషన్లో అయితే.
చాలా ఎగ్జిబిషన్లు చూసాను ఇప్పటికీ, కానీ ఇక్కడైతే మనం తీసుకున్న టికెట్ డబ్బులకు వర్త్ అనే చెప్పొచ్చు. చూస్తున్నారు కదా సెటప్ అయితే ఎంట్రన్స్లోనే కాశ్మీర్కి మనకి యాపిల్ ట్రీ, కాశ్మీర్లో ఎక్కువ యాపిల్ ట్రీసే కదా ఉంటాయి, అక్కడ సింబాలిక్గా ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే యాపిల్ ట్రీ అయితే అరేంజ్ చేశారు. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక గ్లాస్ టన్నెల్ అనేది ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఫుల్ కూలింగ్తో ఉందన్నమాట. పైన అంతా ఫ్లవర్స్ డెకరేషన్ ఎంత బాగుందంటే చాలా చల్లగా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. లోపలంతా కూడా వాటర్ ఫాల్, అలాగే ఇంకా యాపిల్ ట్రీస్, ఎక్కడ పడితే అక్కడ వుడ్ హౌసెస్ చాలా నీట్గా డిజైన్ చేశారు. స్నో హౌస్ ఒకటి, అందులోంచి స్నో అనేది బయటికి స్ప్రే అవుతుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే వుడ్ గేట్స్ చాలా బాగుంది. లొకేషన్ అంతా కూడా చాలా బాగా సెట్ చేశారు. towards the the souls are living and in dark, not in trance. Who would come to know this?
మెయిన్గా మనం వచ్చింది అయితే ఈ నయగార వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్కి. కానీ మేము మొత్తం అన్ని తిరిగి వచ్చిన టైంకి అంతా ఆపేశారనమాట. 8కే క్లోజ్ అంటే ఇది. ఇంకా బయట అయితే శంకర్ సినిమాల సెట్ లాగా వేశారు. చూడడానికి అయితే భలే ఉంది. ఫుల్గా మొత్తం చూసిన వాళ్ళకైతే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ పిల్లల్ని కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి తప్పకుండా తీసుకురండి.